ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు క్లాస్లో మన టాపిక్ వచ్చి స్పెషల్ కేస్ ఎడిషన్. సో మనం వేదిక్ మ్యాథ్స్లో ఎడిషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఎడిషన్స్లో లాస్ట్ క్లాస్ హారిజెంటల్ ఎడిషన్ కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో ఈరోజు స్పెషల్ కేస్ ఎడిషన్ చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ కేస్ చెప్పుకునే ముందు హారిజెంటల్ ఎడిషన్ ఎలా చేసామో చూద్దాం. సో హారిజెంటల్ ఎడిషన్లో మనం ఏం చేసాం, ఏదైనా ఒక డిజిట్ మనం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎడిషన్ స్టార్ట్ చేసినాం. అవి రెండు యాడ్ చేసే ముందు రైట్ సైడ్లో ఉన్న డిజిట్స్ క్యారింగ్గా నాన్ క్యారింగ్గా చెక్ చేసుకుని, క్యారింగ్ అయితే +1 యాడ్ చేసుకున్నాం, నాన్ క్యారింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నాం. గుర్తుంది కదండి. సో ఈరోజు స్పెషల్ కేస్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో మనకి స్పెషల్ కేస్ వచ్చేసరికి నెంబర్ 9 ఉంటే కనుక మనకి స్పెషల్ కేస్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఎలా వస్తుందో చెక్ చేద్దాం. మనకి 9 ఎప్పుడెప్పుడు వస్తుంది, 0 + 9 ఉంటే అది 9 అవుతుంది. లేదు 1 + 8 ఉంటే 9, ఇంకా 2 + 7 చేస్తే 9 అవుతుంది. 3 + 6 చేస్తే 9, 4 + 5 చేస్తే 9. సో 9 వచ్చే కేసెస్ ఇవే కదా. ఇవి వచ్చినప్పుడు మనకి స్పెషల్ కేస్ అవుతుంది. అయితే స్పెషల్ కేస్లో మనం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 762 138 మనకి ఇలా ఇచ్చారు. సో వీటిని ఎడిషన్ చేయమన్నారు. ఎడిషన్లో స్పెషల్ కేస్ ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎడిషన్ స్టార్ట్ చేస్తాం కదండి. 7 + 1 ఎంత, మనకి 8 అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఆన్సర్ డైరెక్ట్ వేయకూడదు, మైండ్లో పెట్టుకోవాలి. 8 వచ్చింది. 8 వేసే ముందు పక్కన దాన్ని రైట్ సైడ్ డిజిట్స్లో ఏముంది, క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది ఏంటి, స్పెషల్ కేస్ కాబట్టి మనకి స్పెషల్ కేస్లో రావాల్సిన నెంబర్ ఏంటి, 9 వస్తే ఎలా చేయాలో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 + 3 ఎంత వచ్చేది, 6 + 3 9 అవుతుంది. 9 అంటే మనకేంటి, స్పెషల్ కేస్. స్పెషల్ కేస్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మనకి 9 ఉంటే 9 వేసే ముందు ఆన్సర్ దాని రైట్ సైడ్ డిజిట్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 2 ఆన్సర్స్ కూడా వేయట్లా, నెక్స్ట్ డిజిట్స్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఏమున్నాయి, 2 + 8. సో 2 + 8 చేస్తే మనకు వచ్చేది ఎంత, 10 అంటే క్యారీయింగ్ నెంబర్. సో క్యారీయింగ్ నెంబర్ ఉండాలి, 9 ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి స్పెషల్ కేస్ అనేది ఫాలో అవుతుంది. సో ఇప్పుడు క్యారీయింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ డిజిట్స్ ఏదైతే వచ్చినాయో వాటికి +1 చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 7 + 1 8 వచ్చింది. ఇప్పుడు ఈ 8కి +1 చేస్తే మనకు వచ్చేది ఎంత, 9. నెక్స్ట్ ఇక్కడ 6 + 3 9. సో మనకి స్పెషల్ కేస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే 9 వస్తుందో ఆ 9 కింద 0 వేసుకోవాలి. సో ఇక్కడ మన ఆన్సర్లో ఏమొస్తుంది, 0 వస్తుంది. నెక్స్ట్ 10లో ఎండ్ నెంబర్ ఎంత, 0. సో మన ఆన్సర్ వచ్చి 900. అర్థమైంది కదండి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 147 ఇచ్చారు, అలాగే 251 ఇలా తీసుకున్నాం. వీటిని ఎడిషన్ చేయాలి. ఎలా చేయొచ్చు, ఇప్పుడు మనకి 1 + 2 3 అవుతుంది. 3 వేసే ముందు ఏం చేయాలి, మనకి పక్కన డిజిట్స్ క్యారింగ్గా నాన్ క్యారింగ్గా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 + 5 9 అవుతుంది. 9 అంటే స్పెషల్ కేస్. స్పెషల్ కేస్ అవునా కదా చెక్ చేయాలంటే ఎప్పుడు దీని రైట్ సైడ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, 7 + 1 8. 8 అనేది నాన్ క్యారింగ్. నాన్ క్యారింగ్ ఉన్నప్పుడు మనకి స్పెషల్ కేస్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ 1 + 2 3 అవుతుంది, 4 + 5 9 అవుతుంది. ఇక్కడ 0 వేయక్కర్లేదండి, ఎందుకంటే 4 + 5 9 వచ్చింది, బట్ పక్కన నాన్ క్యారింగ్ ఉంది. నాన్ క్యారింగ్ ఉంటే ఇక్కడ 9 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎడిషన్ చేస్తే వచ్చింది ఎంత, 8. 398 ఆన్సర్. సో ఎప్పుడు స్పెషల్ కేస్ అవుతుంది, ఎప్పుడు నార్మల్ కేస్ అవుతుంది, అర్థమైంది కదండి. మనకి సెకండ్ అంటే రైట్ సైడ్ డిజిట్స్ 9 ఉండి 9 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ డిజిట్స్లో క్యారింగ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే స్పెషల్ కేస్ అవుతుంది. ఇన్ కేస్ నాన్ క్యారింగ్ ఉంటే అది స్పెషల్ కేస్లోకి రాదు, నార్మల్ ఆన్సరే వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 618 288 ఇది తీసుకున్నా. సో ఇది స్పెషల్ కేసులోకి వస్తుందో రాదో చెక్ చేద్దాం. 6 + 2 ఎంత, మనకి 8. 8 వేసే ముందు పక్కన డిజిట్స్ చెక్ చేసుకోవాలి. 1 + 8 అంటే 9. 9 రైట్ సైడ్ డిజిట్స్ క్యారింగ్గా నాన్ క్యారింగ్గా చెక్ చేసుకోవాలి. 8 + 8 16 క్యారింగ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ డిజిట్కి 1 యాడ్ అవుతుంది. ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 8. 8 + 1 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9 వచ్చినప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, 0. స్పెషల్ కేసులో 9 వస్తే 0 పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎండ్ నెంబర్ వచ్చి 6, 906 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 906 192 ఇది ఎడిషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 9 + 1 10,
10 వేసే ముందు పక్కన 9. ఓకే, 9 స్పెషల్ కేసా లేదా చూద్దాం. ఇక్కడ 6 + 2 8. ఇది వచ్చేసరికి ఏంటి, నాన్ క్యారింగ్. నాన్ క్యారింగ్ అయినప్పుడు ఇది స్పెషల్ కేసులోకి రాదు. సో యాస్టీస్ వేసుకుంటాం. 10 9 8. సో 1098 ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 479 228 ఇలా ఇచ్చారు. సో 4 + 2 ఎంత, 6 అవుతుంది. 6 వేసే ముందు పక్కన స్పెషల్ కేసా కాదా చెక్ చేసుకోవాలి. 7 + 2 9 9. ఓకే, 9 పక్కన ఏమున్నాయి, 9 + 8 ఉంది. 9 + 8 ఎంత, 17. ఓకే, 17. అప్పుడు మనం ఏం చేయాలి, 6 + 1 చేసుకోవాలి, 7. ఇక్కడ స్పెషల్ కేసులో అండర్ 0 అవుతుంది. ఇక్కడ ఎండ్ నెంబర్ 7, 707 ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 852 146. ఓకే, ఇది ఏమవుతుందో చూద్దాం. 8 + 1 9. 9 వేసే ముందు ఇక్కడ స్పెషల్ కేసా కాదా చెక్ చేసుకోవాలి. 4 + 5 9. 9 తర్వాత డిజిట్స్ 8. నాన్ క్యారింగ్ అంటే ఇది స్పెషల్ కేసులోకి రాదు, నార్మల్ కేస్ అంటే నార్మల్ ఎడిషన్ చేయాలి. 9 9 8 998 ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 972 128. ఇది చేసి చెక్ చేద్దాం. 9 + 1 ఎంత, 10. 10 పక్కన ఉన్న డిజిట్స్ 7 + 2 9. 9 స్పెషల్ కేసా కదా చెక్ చేయాలంటే దాన్ని రైట్ సైడ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. 8 + 2 10. సో ఇది క్యారింగ్ నెంబర్. క్యారింగ్ అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన 10కి 1 యాడ్ చేసుకోవాలి అంటే 11 అవుతుంది. నెక్స్ట్ 9 అండర్లో 0 పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఎండ్ నెంబర్ ఎంత, 0. 1100 ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 493 108 ఇలా తీసుకున్నా. సో ఇది చేసి చూద్దాం. 4 + 1 ఎంత, 5. 5 వేసే ముందు పక్కన 9 ఉంది. 9 తర్వాత నెంబర్స్ క్యారింగా నాన్ క్యారింగా. 8 + 3 అంటే ఖచ్చితంగా క్యారింగ్. 8 + 3 అంటే ఎంత మనకి, 11. సో ఇప్పుడు ఏం చేయాలి, వచ్చిన 5కి +1 చేయాలి అంటే 6 అవుతుంది. నెక్స్ట్ స్పెషల్ కేస్ కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. ఎండ్ నెంబర్ 1, 601 ఆన్సర్. నెక్స్ట్ 999 111. సో ఇది చేసి చూద్దాం. 9 + 1 ఎంత, 10. 10 తర్వాత నెక్స్ట్ నెంబర్స్ చూడండి, మళ్ళీ 9 + 1. నార్మల్ హారిజంటల్ ఎడిషన్లోకి వస్తుంది ఇది. సో 9 + 1 10. 10 తర్వాత డిజిట్స్ వచ్చింది మనకి క్యారింగ్. క్యారింగ్ అయినప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 11 అవుతుంది. సో ఇక్కడ క్యారింగ్ వచ్చింది, ఇది 10. నెక్స్ట్ ఎండ్ నెంబర్ 0. 0 వేసే ముందు మళ్ళీ పక్కన డిజిట్స్ చూసుకోవాలి. సో మళ్ళీ 9 + 1 10. 10 అయినప్పుడు ఏం చేయాలి, 0కి 1 యాడ్ చేసుకోవాలి, 1 అవుతుంది. ఇక్కడ ఎండ్ నెంబర్ 0. సో 1110 ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 734 889. ఇది వేసి చూద్దాం. సో 7 + 8 ఎంత, 15. 15 వేసే ముందు పక్కన డిజిట్స్ చూద్దాం. సో 8 + 3 ఎంత, 9 10 11. సో 11 అనేసరికి క్యారింగ్. క్యారింగ్ అంటే మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ +1 చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 15. 15 + 1 16. నెక్స్ట్ ఇక్కడ ఎంత, 11 అనుకున్నాం. 11లో ఎండ్ నెంబర్ 1. 1 వేసే ముందు ఇది క్యారింగా నాన్ క్యారింగా చెక్ చేసుకోవాలి. 13. 13 అంటే క్యారింగ్. అప్పుడు ఏం చేయాలి, 1 + 1 2 చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎండ్ నెంబర్ 3. 1623 ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఏమవుతాయి, హారిజంటల్ ఎడిషన్, నార్మల్ హారిజంటల్ ఎడిషన్లోకి వస్తాయి. స్పెషల్ కేస్ ఎడిషన్ కాదు. స్పెషల్ కేస్ ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 9 రావాలి, 9 పక్కన డిజిట్స్లో మళ్ళీ క్యారింగ్ ఉండాలి, అప్పుడు మాత్రమే స్పెషల్ కేస్ ఎడిషన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాం. 3489 1578. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. దీనికి ఆన్సర్ చేద్దాం. సో 3 + 1 ఎంత, 4. 4 వేసే ముందు మనం ఏం చేయాలి, రైట్ సైడ్ డిజిట్స్ 9 కాదో చెక్ చేసుకోవాలి. 4 + 5 9. 9 అంటే స్పెషల్ కేసా కాదా చూడాలంటే నెక్స్ట్ సైడ్ డిజిట్స్ క్యారింగా నాన్ క్యారింగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 7 + 8 అనేది క్యారింగ్ అవుతుంది. ఎంత, 7 + 8 15 క్యారింగ్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, క్యారింగ్ అన్నప్పుడు ఇక్కడ 1 యాడ్ చేసుకోవాలి. 4కి 1 యాడ్ చేస్తే వచ్చేదంతా 5. 5 తర్వాత ఇది స్పెషల్ కేస్ కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. సో ఇక్కడ వచ్చింది ఎంత, 7 + 8 ఎంత, 15 అనుకున్నాం. సో 15లో ఎండ్ నెంబర్ 5. 5 వేసే ముందు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ సైడ్ డిజిట్స్ క్యారింగా నాన్ క్యారింగా చెక్ చేసుకోవాలి. సో 9 + 8 ఉంది, ఏమవుతుంది, 17 అవుతుంది. 17 అంటే క్యారింగ్. క్యారింగ్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఎండ్ నెంబర్కి +1 చేసుకోవాలి. సో 5 + 1 ఎంత, 6. అలాగే ఇక్కడ వచ్చిన ఎండ్ నెంబర్ ఎంత, 7. 5067 ఆన్సర్. ఓకే, సో ఇది చూడండి, ఇది వచ్చేసరికి 5 డిజిట్ నెంబర్. స్పెషల్ కేసులోకి వచ్చేసరికి 3 డిజిట్ చెప్పాను, 4 డిజిట్ అయింది. ఇప్పుడు 5 డిజిట్ చేస్తున్నాం. సో 5 డిజిట్ ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. 6 + 2 ఎంత, 8 అవుతుంది. 8 వేసే ముందు మనకి పక్కన కండిషన్ చెక్ చేసుకోవాలి. 4 + 5 అంటే 9.
9 అనేది స్పెషల్ కేసా కాదో చూడాలంటే ఏం చేయాలి, పక్కన నెంబర్స్ చెక్ చేసుకోవాలి. పక్కన నెంబర్స్ ఎంత 9 అవుతుంది. సో మళ్ళీ ఇది కూడా 9 వచ్చింది. అంటే మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ రైట్ సైడ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. 8 + 9 ఎంత 17. 17 వచ్చిందంటే క్యారింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన 8కి 1 యాడ్ చేసుకోవాలి. సో ఏమవుతుంది 9. ఇది స్పెషల్ కేస్ కాబట్టి 0. నెక్స్ట్ మళ్ళీ స్పెషల్ కేస్ కాబట్టి 0. ఇక్కడ 17లో ఎండ్ నెంబర్ 7 వేసే ముందు మళ్ళీ రైట్ సైడ్ డిజిట్స్ క్యారింగ్గా నాన్ క్యారింగ్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 9 అంటే నాన్ క్యారింగ్ కాబట్టి ఇది స్పెషల్ కేస్ రాదు. ఎండ్ నెంబర్ 7 అవుతుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ 9. సో 90079 మన ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. ఇది స్పెషల్ కేస్ ఎడిషన్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.